కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని మాటని మనము ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశంలోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి, పరలోకంలో ఉన్న తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము వచ్చును గాక. మనము నేర్చుకున్నాము, తండ్రి నామము పరిశుద్ధపడాలి. యేసు ప్రభుని శిష్యులు అడిగారు, మీరేం ప్రార్థన చేస్తున్నారు అని. ఎందుకంటే అప్పటి వరకు వారు చేసిన ప్రార్థన వేరేగా ఉంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో అనే ఆలోచన వారికి వచ్చింది. యేసు ప్రభుకి ఏం అవసరం, ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ చేస్తే ఏం చేస్తుండొచ్చు అని డౌట్ వచ్చి యేసు ప్రభుని అడిగితే, కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి కాబట్టి అన్నాడు. అంటే మీరు ఇప్పుడు ఇలా ప్రార్థన చేశారు కాబట్టి ఇప్పటి నుండి ఇలా ప్రార్థన చేయండి అనే విషయాన్ని చెప్తూ, తండ్రి పేరు పరిశుద్ధపడాలి అనే విషయం మనం ధ్యానించిన విషయం. దేవుడి నామానికి అవమానం వస్తుంది, ఆ అవమానం మనుషుల వల్లే వస్తుంది. దేవుడి పేరు పాడైపోతుంది అనే ఒక దుఃఖాన్ని యేసు ప్రభు వారు వ్యక్తపరిచితే, ఆ తండ్రి పేరు బాగుపడాలి, పరిశుద్ధపడాలి, అందరూ మంచి అని అనుకోవాలని ప్రార్థన చేయండి, అలా బతకండి అని. రెండోగా మనం నేర్చుకున్నాము, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు. అంటే దేవుని రాజ్యము, దేవుని పరిపాలన, గాడ్స్ రూలింగ్, దేవుడు రూలింగ్ భూమి మీద ఉండాలి. వాస్తవానికి ఈ భూమి ఆయనది, మనుషులు ఆయనవే, భూమి లోపల ఉన్నవన్నీ దేవుడిదే. కానీ అధికారమే లేదు, మనుషులు అధికారం ఇవ్వాల దేవుడికి. ఇప్పుడు దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రావాలి అని ప్రయాసపడిన మాట. అంటే ప్రార్థన చేయండి, దేవుని రాజ్యం ఈ భూమి మీదకి రావాలి అని. రోమిలకు రాసిన పత్రికలో మనం చూద్దాం, 14వ అధ్యాయం 17వ మాట. దేవుని రాజ్యము అనగా భోజనం చేయడం కాదు, కూల్ డ్రింక్లు, నీళ్లు, వాటర్లు తాగడం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందు ఆనందించడము. ఇది దేవుని చెప్పిన మాట. దేవుని రాజ్యము అనగా నీతి. మనం ప్రారంభంలో నేర్చుకున్నాం దేవుని నీతి ఏంటి, ఆ నీతి ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఆ నీతి నేర్చుకున్నాము. రెండో భాగంగా మనం నేర్చుకుంటున్నాము సమాధానము. సమాధానము, దేవుని రాజ్యము అంటే సమాధానంతో కూడింది. సమాధానం మనశ్శాంతితో కూడింది, నెమ్మదితో కూడింది, మౌనంతో కూడింది. యేసు ప్రభు రాజ్యము రావాలి అంటే ఇది రావాలి. సమాధానము అంటే నెమ్మది, మనశ్శాంతిగా ఉండడం, ఇవి రావాలి. యేసు ప్రభుకి ఇష్టం. ఇది ప్రార్థన చేయమన్నాడు, దేవుని రాజ్యము రావాలి అని. ఏంట సమాధానం? యోహాను సువార్తలోంచి 14వ అధ్యాయం, యోహాను సువార్తలోంచి 14వ అధ్యాయము 27వ మాట. ఇక్కడ గమనించండి, యోహాను సువార్త తీయండి, నా అందరు తీయండి, తీశారు కదా. ఇప్పుడు చూడండి 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను. దాని పక్కన ఒక చొక్క చిన్న గీత మీకు ఉందో లేదా తెలుగు బైబిల్లో? సెమీకాలన్ ఉందా లేదా? దాని అర్థం ఏంటి తెలుసా? సెమీకాలన్ అంటారు దాన్ని. ఒక చొక్క చిన్న గీత ఏంటో తెలుసా? అది ఒక మాటని ఆపాడు అక్కడ చెప్పేసి, ఒక మాటని ఆపాడు అక్కడ. అంటే ఎలా ఉంటుందంటే, నేను మార్కెట్కి వెళ్ళాను, ఆ చొక్క గీత, కానీ మార్కెట్లో ఏ సరుకు లేదు ఈరోజు అని చెప్పాను నేను. ఆ చొక్క చిన్న గీత ఎప్పుడు వాడతారంటే, నా మాట అయ్యిని ఆపి తర్వాత ఏం జరిగిందో చెప్తాను చూడండి, దాన్ని అక్కడ వాడతారు, అది సెమీకోలన్ అక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు? శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, సెమీకోలన్, చొక్క ఒక గీత, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, ఆపేసాడు అక్కడ మాట. ఆపి ఏమంటున్నాడు మళ్ళీ? ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతిని అనుగ్రహిస్తున్నాను అని చెప్పిన దేవుడు నా శాంతిని ఇస్తున్నాను అని చెప్పాడు. మనశ్శాంతిని ఇస్తున్నాడు అని చెప్తున్నాడు, నెమ్మదిని ఇస్తున్నాను చెప్తున్నాడు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయాన్ని కలవరపడనివద్దు. చాలు రైట్.
ఇక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మనశ్శాంతి అనే పదం వాడుతున్నాం. దేవుని రాజ్యము అంటే నీతి, సమాధానము. సమాధానము అనగా నెమ్మది, మనశ్శాంతి, కాముగా ఉండడం అనేది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ యేసుప్రభువు చెప్తూ నేను మీకు సమాధానం ఇస్తున్నాను అని చెప్పి ఆగిపోయి, మళ్ళా శిష్యులు ఎక్కడ అర్థం చేసుకోరని ఇంకేదో ఇస్తాడేమో అనుకుని నేను నాది ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన దగ్గర ఏది ఉందో అది మనుషులకి ఇస్తున్నాడంట. సమాధానము మనం పోయిన వారంలో నేర్చుకున్నాం. సమాధానం కోసం అంటే మనశ్శాంతి కోసం మనుషులు వెతికే ప్రయత్నాలు, మనశ్శాంతిగా ఉండడం కోసం మనుషులు నానా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెమ్మది కోసం ప్రయత్నాలు అనేక ఉంటాయి. ఊర్లో వదిలి వెళ్ళిపోవడం, దేశాలు వదిలి వెళ్ళడం, ఎక్కడో దూరంగా ఏ మనిషికి కనపడకుండా ఉండడం. నీ నెమ్మది మనశ్శాంతి కోసం ఒక డైలాగ్ ఎక్కువ వాడుతూ ఉంటారు. విసుగు ఎక్కువ అయిపోతే అలసిపోతూ ఉంటే అన్ని విషయాల్లో చిరాకు వస్తే అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోతానంటాడు. ఎక్కడికి? అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడు అంటాడు. ఏముంది అక్కడ హిమాలయాలో? ఏముండదా? అంతా ఐసే, చుట్టూ ఐసే, చుట్టూ మంచే. ఏం చేస్తారంటే తపస్సులు చేసుకుంటారు అక్కడ. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి మంచుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుని మనశ్శాంతిగా ఉన్నాము అంటారు. ఎన్నాళ్ళు? ఎన్ని రోజులు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఉండగలదా? ఇప్పుడే చెవులు పెట్టేస్తున్నారు చెల్లేసేస్తుందని చెప్పి ఈ చలికి. అలాంటిది ఆ చలికి ఉండలేడు. ఏంటర్ బాబు చలి మనకి ఎత్తుకొచ్చింది, ఆ ఎండే బెటర్ మనకి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. మనశ్శాంతి కోసం హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను అంటారు. అంటే మనశ్శాంతి అక్కడేం దొరుకుద్దా? షాపులో ఏం దొరుకుద్దా? ఎక్కడైనా ఎవరైనా ఇస్తారా? కేజీ 100 రూపాయలు నేను ఇస్తాడా మనశ్శాంతి? ఎవడు ఇవ్వలేడు. ఎవడిచ్చినా, ఎక్కడ దొరికినా, ఎక్కడ సంపాదించినా మనశ్శాంతి అనేది కొంతసేపే. అందుకు ప్రత్యేకంగా లోకంలో ఇచ్చే మనశ్శాంతి నేను నీకు ఇవ్వట్లేదు, నా దగ్గర ఒక మనశ్శాంతి ఉంది, అది మీకు ఇస్తున్నాను చెప్పాడు. యేసు ప్రభు ఇచ్చే మనశ్శాంతి, యేసు ప్రభు ఇచ్చే సమాధానం గురించి ప్రభువారు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు ప్రభు ఇచ్చే సమాధానము లోకంలో ఉండే ఆ సమాధానము, యేసు ప్రభు ఇచ్చే మనశ్శాంతి లోకంలో ఉండే మనశ్శాంతి. ఇది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం ముందు నేర్చుకునే ప్రయత్నించదు. అదే యోహాను సువార్తలో చూద్దాం. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయంకి వచ్చినప్పటికీ యేసు ప్రభు వారిని సిలువెక్కించారు, చంపేసి 3వ రోజు తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ శిష్యులందరూ భయంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. అరే మా నాయకుడు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడు, 3వ రోజు లెగిస్తా అన్నాడు, కనిపిస్తున్నాడా లేదా, వచ్చాడా లేదా తెలియదు, వివరాలు తెలియదు, వార్తలు తెలియదు. భయంతో బతుకుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మినోడు, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల్ని వెతుకులాట్లో ఉన్నారు. ఆ శిష్యులు కనుక కనపడ్డారా చంపేయండి అన్న ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాణ భయంతో ఉన్నారు. చంపేస్తారని. ఎందుకంటే యేసు ప్రభు అంటే విపరీతమైన జనం ఉండేవారు. ఎవరు చేయడానికి ధైర్యం చేసేవారు కాదు. ఆ ధైర్యం ఉండే కాదు. యేసు ప్రభు ఉండగా శిష్యుల మీద కానీ యేసు ప్రభు చేయడానికి ధైర్యం చేసేవారు కాదు. మనుషులు ఉన్నారు, అప్పటికే అభిమానులు ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు. వారి మధ్యన చేయడానికి వీలేదు. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయారో శిష్యులు చెదిరిపోయిన తర్వాత భయం మొదలైంది. ఒరే ఇన్నాళ్ళు యేసు ప్రభు వెనకాల తిరిగే మనం, ఇప్పుడు మనల్ని చంపేస్తారు, యేసు ప్రభుని చంపినట్టు చంపేస్తారని భయపడిపోయి ఒక ఇంట్లో, ఒక గదిలో భయంతో దాక్కున్న టైంలో జరిగిన విషయాలు 19 నుంచి చూడండి. 20వ అధ్యాయం 19 నుంచి చూడండి. ఆదివారం సాయంత్రం శిష్యులు యూదులకి భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసి ఉండగా, ఎలా వచ్చాడు? ఎలాగా? తలుపులు మూసుండగా యేసు వచ్చాడంట. తెరిసి కాదు, మూసుండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, ఏంటది? శిష్యులు ఏం పడుతున్నారు ఇప్పుడు? ఎందుకు? ఇప్పుడు ఆకలి వేస్తుంది అని అనుకోండి, అన్నం పెట్టనా అంటారు. భయం వేస్తుంది అనుకోండి, భయపడక అని చెప్తారు. ఈ శిష్యులు భయపడుతుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? సమాధానం ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు వీళ్ళు పడుతుంది భయం కదా, వీళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి కదా, భయపడద్దని చెప్పాలి కదా.
ధైర్యంగా ఉండని చెప్పాలి కదా. సమాధానం అంటున్నాడు ఏంటి? ఏది కావాలో అది ఇవ్వాలి కదా. తలనొప్పి పోతుందంటే జండుబాం ఇవ్వాలి, అంతేనా? లేదా టీ, పెద్దోళ్ళకైతే టీ, అంతేనా? ఇప్పుడు తలనొప్పి వస్తుంది అని చెప్పారు అనుకోండి, నీకు సమాధానం కలుగును కాక అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు చెప్పింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి? ఇప్పుడు శిష్యులు భయపడుతున్నారు, భయంతో తలుపులు వేసుకుని ఉన్నారు, ఏమవుతాదో అని భయంతో ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చి సమాధానం కలుగును కాక అన్నాడు. ఇంకా కొంచెం వెళ్ళు. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 21 మళ్ళీ అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. ఏంటన్నాడు? మళ్ళీ మరలా అన్నాడండి. యేసు భయపడుతున్నారు, నాయకుడు లేరని. నా వైపు చూడండి, భయపడుతున్నారు, నాయకుడు లేరని. ఇప్పుడు నాయకుడు లేరు కాబట్టి మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారు. తలుపు లేసినోడుగా యేసు మధ్యలో నిలబడిపోయి టక్కన వచ్చాడు. వచ్చి భయపడుతున్న వారికి సమాధానం కలుగును గాక అని చెప్పాడు. శిష్యులు వచ్చారు, చూశారు. పట్టుకుని చూసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? మరలా చెప్తున్నాను, మీకు సమాధానం కలుగుని ఉండాలి అని. ఏంటా భయం, ఏంటా వేదనలకి, ఏంటి లోపల ఏం జరుగుతుంది? ఒక ఇంట్లో, ఒక రూమ్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ రూమ్లో రాత్రి ఒకరే పడుకోగలరా? పడుకోలేరా? మీ సొంత మనిషే అండి, మీ సొంత మనిషే, మీ ఇష్టమైన మనిషే ఒక రూములో, ఆ రూమ్లో ఉండేవారు, ఆ రూమ్లో చనిపోయాడు. రాత్రి మా ఓడిదే, మా అయ్యలదే, వీళ్ళదే, ఈ రూమ్లో నేనే ఉంటానని ధైర్యంగా వెళ్ళి పడుకోగలరా? ఏంటి భయం? ఏంటి భయం? వచ్చేది ఎవరు? దయ్యం. ఒకళ్ళు దయ్యమై వచ్చినా ఎవడొస్తాడు? మీ ఓడే కదా, అప్పుడు భయపడకూడదు కదా. ఎందుకు భయం వచ్చి ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి అదే భయం. యేసు ప్రభుతో పాటు తిరిగారు, యేసు ప్రభుతో పాటు ఉన్నారు, అన్నీ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయాడని వార్త తెలుసుకొని తిరిగి వచ్చాడు వార్త తెలియట్లే వీళ్ళకి. తిరిగి వస్తే అప్పుడు మళ్ళా భయపడుతున్నారు. భయపడుతున్న టైంలో మరలా చెప్తున్నాను, మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడండి. యేసు ప్రభు ఇచ్చే సమాధానం కనుక పొందితే ఇంకేది అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ధైర్యంగా ఉండండి, మీకు ఏం కాదని చెప్పాడు అనుకోండి, కాసేపు బాగుంటుంది. ఒక వారం 10 రోజుల తర్వాత ఆ మాటకి విలువ తగ్గిపోయి, పవర్ తగ్గిపోయి, మరల భయం అయిపోద్ది. కానీ యేసు ప్రభు ఇచ్చే సమాధానం కనుక పొందడం ప్రారంభించావంటే అది నిశ్చయంగా శాశ్వతంగా ఉంటుంది, పోదు. అందుకు సమాధానం ఇస్తా అంటున్నాడు. కావాల్సింది సమాధానము, నెమ్మది. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. అయితే ఆరోగ్యం బాగున్నప్పుడు, రిపోర్టులు తేడాగా ఉన్నప్పుడు, దానికి ఏ మందులు ఇవ్వకుండా, మీకు ప్రాబ్లం ఉంది, మీకు మందులు ఎవరో బతికే ఉంటారు, పర్లేదు వెళ్ళిపోన్నాను అనుకోండి, నెమ్మదిగా ఉంటారా? ఎందుకు ఉండలేరు? బతికే ఉంటారని చెప్తున్నాడు కదా. మనకేంటి ఇప్పుడు? మందులు రాయాలి, టెస్టులు రాయాలి. ఏం లేదమ్మా తగ్గిపోద్దామా అంటే మనసు ఊరుకోదు. చిచ్చి, ఈ డాక్టర్ మంచుడు కాదు, కనీసం ఒక ట్యాబ్లెట్ రాయలేదు, ఒక మందులు రాయలేదు, ఒకటి ఎక్స్రే రాయలేదు, అన్నీ మనమే చెప్పేస్తాం. ఎంబీబీఎస్ చేసిన మనమే చెప్పేస్తాం, ఏ రాయాలో ఏంటో చెప్పేస్తాం. ఏమీ లేదు, వెళ్ళిపోండి అంటే మనశ్శాంతి కూడా చూడండి, ఏదో చెయ్యాలి. ఇప్పుడు శిష్యులు కూడా ఏదో కావాలి, కానీ ఏదో చేస్తున్నాడు. అది పట్టుకుంటే ఇంకేదో అవసరం లేదని యేసు ప్రభు ఆలోచన, రైట్? ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చే సమాధానము ఇది గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఇచ్చే నెమ్మది ఇది గుర్తుపెట్టుకోండి. మీ పక్కన చూడండి ఒకసారి, యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఉందా? ఇంకేదైనా సమాధానం ఉందా? నెమ్మది మీ దగ్గర? యేసు ప్రభు ఇచ్చిన నెమ్మది మీ దగ్గర ఉందా? ఇంకేదైనా నెమ్మది మీద ఉందా? ఏ నెమ్మది? ఎవడిచ్చిన నెమ్మది? ఎక్కడిది? లోకంలో ఉన్న నెమ్మది. అది పొందుకున్నారా? దాని పవర్ అయిపోద్ది కొంతకాలమే. యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో కొంచెం నేను వివరించి మీకు చెప్తాను. మొట్టమొదటగా లూకాసు వార్తలో 19వ అధ్యాయం. లూకాసు వార్తలో 19వ అధ్యాయం. ఇక్కడ మొత్తం చదవద్దు, కానీ నేను ఆ స్టోరీ మీకు తెలుసు, నేను మరొకసారి చెప్పేస్తాను స్టోరీ. ఒక వ్యక్తి ఆ ఊర్లో పన్ను వసూలు చేసే వ్యక్తి, జక్కయ్య గారు పన్ను వసూలు చేస్తూ ఉంటాడు, రైట్? ఆ వ్యక్తికి లోటు ఏం లేదు, విపరీతమైన డబ్బు ఉంది, విపరీతమైన ఆస్తి ఉంది.
అన్నీ ఉన్నాయి, లోటు అనేది ఏమీ లేదు. అక్రమంగా సంపాదించిన ఆస్తి బోల్డ్ ఉంది. కొన్ని తరాలు తింటున్న తరగని ఆస్తి ఆయనకు ఉంది, జక్కయ్య గారికి ఉంటే యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారనే విషయం గమనించాడు, తెలుసుకున్నాడు. ఈ వ్యక్తికి ఏమీ అవసరం లేదండి. ఆస్తి ఉంది, సంపాదన ఉంది, మంచి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, దేవుడి దగ్గరికి అవసరం ఉన్నవాళ్ళు వస్తారా, అవసరం లేని వాళ్ళు వస్తారా? పేదోడు ఎన్నిసార్లు గుడికి వెళ్తాడు, డబ్బు ఉన్నవాడు ఎన్నిసార్లు గుడికి వెళ్తాడు? పేదోలేనా గుడికి ఎక్కువసార్లు ఎవరు వెళ్తారు? సమస్యలు ఎక్కువ ఉన్నవాడు వెళ్తాడా, సమస్యలు తక్కువ ఉన్నవాడు వెళ్తాడా? దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? సమస్య ఉన్నప్పుడా, సమస్య లేనప్పుడా? ఖచ్చితంగా సమస్య ఉన్నప్పుడే. అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళగలుగుతాము, సమస్య ఉంటే దేవుడు కదా. ఇప్పుడు ఈ జక్కయ్య గారికి ఆస్తి ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, లోటు అనేది ఏమీ లేదు. ఎక్కడో గమనించాడు, ఏదో లేదని ఆయన గమనించాడు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉంటే, ఆ ప్రాంతంలో యేసు ప్రభుని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనపడకపోతే చెట్టు ఎక్కి చూసే ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు అదే చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను రా అన్నాడు. అప్పుడు వరకు జనాలకి యేసు ప్రభు మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎప్పుడైతే ఈ దుర్మార్గుడైన పన్ను వసూలుదారిని పిలిచాడో సనుక్కోవడం మొదలెట్టాడు. చిచ్చే, ఇంత దుర్మార్గుడి ఇంటికి యేసు ప్రభు వెళ్తాడా, ఇంత నీతి లేనివాడి ఇంటికి దేవుడు వెళ్తాడా అని అనుకుంటున్నారు. వాస్తవానికి జక్కయ్యకి ఏ లోటు లేదు. యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉండిన తర్వాత, యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభు వెళ్ళిపోయే టైంకి ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో యేసయ్య, నా దగ్గరున్న ఆస్తిని నేను ఏదైతే సంపాదించానో అక్రమంగా అవన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. ఏ ఆస్తి అయితే సంపాదించాడో అంత పేదలకి ఇచ్చేస్తాను అని చెప్పాడు, తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. యేసు ప్రభు అప్పుడు ఆ మాట అన్నాడు, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు రానంత వరకు ఆయన మనశ్శాంతికి ఉన్నాడా లేదా? ఇంతకీ జక్కయ్య ఉన్నాడా లేదా? లేడు. ఆయనకి అన్నీ ఉన్నా ఏదో లోటు ఉంది, ఏదో తినేస్తుంది, ఏదో కాదనిపిస్తుంది. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఏదో లేదని వెతుకులాట్లు మొదలెట్టాడు. అప్పుడు యేసు ప్రభు దొరికిన తర్వాత, అప్పుడు ఆ పని చేసిన తర్వాత, అప్పుడు మనశ్శాంతి పొందాడు ఆయన. ముందు లేదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నా ఏదో లేనితనం ఆయనకు అనిపించి అది వెతకడం ప్రారంభించాడు. యేసు ప్రభు పట్టుకున్న తర్వాత ఆ నెమ్మది మనశ్శాంతి వచ్చింది. ఎప్పుడు? తిరిగి ఇచ్చిన తర్వాత, తిరిగి అంతా ఇచ్చిన తర్వాత. రెండో సందర్భం నీకు చెప్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం పోదాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక శరీర రోగం, అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ గురించి రాయబడింది. నేను చూడదులేండి, నేను చెప్పేస్తాను మీకు అర్థమవడానికి. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీ ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్, హోమియో అంటే హోమియో, మంత్రాలు అంటే మంత్రాలు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఎంతైతే ఆస్తి ఉందో అంతా దానికి ధార పోస్తానే ఉంది. కానీ ఆ రక్తస్రావం అనేది వ్యాధి వదిలి వెళ్ళట్లే. ఇప్పుడు ఇవిడికి మనశ్శాంతి లేనిది ఏంటి? అక్కడ ఆరోగ్యం, రైట్? ఆరోగ్యం విషయంలో ఒక మనశ్శాంతి లేనితనం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ అనారోగ్యం పోద్ది అనే ఆశతో ఆ జనంలో కింద పడి నీరసించిపోయి దొల్లుతూ అలాగెళ్ళి యేసు ప్రభు వేసుకున్న ఆ అంగి, ఆ డ్రెస్సు, ఆ చిన్న అంచు ముట్టిన చాలు నేను బాగుపడిపోతానని నాకు ఉంది. అలా టచ్ చేసింది, అలా మానిపోయింది, అది మొత్తం అయిపోయింది. యేసు ప్రభు చూశారు, అయిపోయింది, అంతా మాట్లాడారు. ఎవరు నన్ను ముట్టున్నారు అడిగారు, ఆవిడ ముట్టారు, ప్రార్థన చేసి అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ మనసుకి నెమ్మది దొరకలేదా? దొరికింది. యేసు ప్రభు అంగి ముట్టి అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఒక నెమ్మదిని తీసుకుంది. ఇప్పుడు ఆవిడకున్న ఒక మనశ్శాంతి లేనితనం ఏంటంటే, ఆవిడకి 12 సంవత్సరాల నుంచి శోధిస్తున్న ఆ బాధ, రైట్? 3వ విషయంకి వస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే
యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే ఇక్కడ ఒక అధికారి కుమారుడు, నేను చెప్పేస్తాను చూడండి. అధికారి కుమారుడు, అధికారంలో ఉన్న ఒక అఫీషియల్. అధికారంలో ఉన్నాడంటే జనం ఉంటారు, అధికారంలో ఉందంటే పవర్ ఉంటుంది, అన్నీ అందుబాటులో ఉంటాయి. అన్నీ అందుబాటులో పవర్లో ఉన్న ఒక అధికారి గురించి రాయబడింది బైబిల్లో. ఆ అధికారికి మీరు ఆ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆ అధికారి కుమారుడు ఏ స్టేజ్లో ఉన్నాడంటే మరణానికి దగ్గరలో ఉన్నాడు. అనారోగ్యం వచ్చేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, సామాన్యుడికి ఒక సమస్య వస్తే, ఆరోగ్య సమస్య, డబ్బు పరపతి అధికారంలో ఉన్నవాడికి వస్తే సమస్య, ఎవరికి ట్రీట్మెంట్ బాగా అందుద్ది? డబ్బు ఉన్నవాడికే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ ఆయనకు బాగోపోతే మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీగా అందిస్తారు. ఎందుకు? అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న ఈ వ్యక్తి వీళ్ళ అబ్బాయికి బాగోపోతే ఏమీ చేయలేని పరిస్థితి. అధికారం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఆరోగ్యం విషయంలో. వాళ్ళ అబ్బాయి చావడానికి రెడీగా ఉన్న టైంలో, ఆఖరి మూమెంట్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా మా అబ్బాయి చావడానికి రెడీగా ఉన్నాడు, చచ్చిపోతాడు, ఇంకా ఉండడు, అయిపోయింది, నా డబ్బు పనికిరాలే, నా బలం పనికిరాలే, నా మనుషులు పనికిరాలే, వైద్యులు పనికిరాలే, ఏమీ అవలే, ఆఖరిగా నువ్వు నాకు దొరికావు, నువ్వు కనుక ఒప్పుకుంటే, నువ్వు కనుక ముడితే మా అబ్బాయి బాగుపడిపోతాడు అనే విషయం యేసుప్రభుని అడిగిన తర్వాత యేసుప్రభు మాట్లాడి ఎల్లు అయిపోద్ది, క్లియర్ అయిపోద్ది అని చెప్పాడు. ఆయన తిరిగి వెళ్తుండగా, ఆ తండ్రి తిరిగి వెళ్తుండగా పరిగెత్తుకుంటూ దారిలో కొందరు వచ్చారు. ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు వచ్చి, అయ్యగారు అబ్బాయి లేచిపోయాడండి, ఆడేసుకుంటున్నాడండి, గెంతులు వేస్తున్నాడండి అని చెప్పారు. ఈయన డౌట్ వచ్చి, ఏ టైం రా, ఏ టైంకి మా ఊళ్ళు లేచాడు అని వాళ్ళని అడిగితే సరిగ్గా ఈ టైం అని చెప్పారు. అదే టైంకి యేసుప్రభు మాటిచ్చాడు, నీ సమస్య వెళ్ళిపోతుంది అని మాటిచ్చాడు. సరిగ్గా యేసుప్రభు చెప్పిన మాట టైము, ఆ పనులు చెప్పిన మాట టైము రెండు కలిసాయి అనమాట. ఇప్పుడు ఈ అధికారి దగ్గర డబ్బు ఉంది, రైట్, అధికారం ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒక మనశ్శాంతి లేనితనం ఉంది. ఏంటది? ఇప్పుడు కొడుకు అనారోగ్యం, చావు బతుకులు, రైట్. ఇంకొంచెం ముందుకెళ్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్తలో 11వ అధ్యాయం. ఇది మనకు అందరికీ తెలిసిందే. లాజర్ గారు, చనిపోయిన లాజరు. చనిపోయి ఎన్ని రోజులు అయింది రాజు గారు? ఎన్ని? 43. ఈ లాజరు చనిపోయిన తర్వాత చావకు ముందు యేసు ప్రభుకి వార్త అందిపోయింది, బాబు ఆయన బాగలేదు, బాగోక అని కబురు అందించారు, నువ్వు వస్తే బాగు చేస్తావని చెప్పి. చచ్చిపోయేలాగా చూశాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు ఆ సమాధి దగ్గర ఉండి. చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ ప్రాంతంకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కుటుంబానికి నొప్పి ఏంటి? చనిపోయాడని. ఇంకో నొప్పి ఏంటో తెలుసా? యేసు ప్రభు కబురు అందించినా రాలేదని నొప్పి. ఈ రెండు నొప్పులే. మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఏం కావాలో ఇచ్చాడో లేదా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటకు రా అంటే టక్కన కట్టులతో బయటకు వచ్చాడు ఆ వ్యక్తి. చచ్చిపోయిన వాడు లేచిపోయాడు. ఇప్పుడు వారికి రెండు సమస్యలు ఉండేవి. ఒకటి, లాజరు చచ్చిపోయాడు. 2, యేసు ప్రభుని పిలిచినా రాలేదు. ఈ రెండు బాధలు ఉన్నాయి. ఈ రెండు మనశ్శాంతి లేని తనంతో ఉన్నారు. యేసు ప్రభు 2 ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫ్రీ అయిపోతారు ఎవరా? ఆ కుటుంబం మనశ్శాంతిగా, అమ్మయ్య యేసు ప్రభు వచ్చాడు, మా లాజరు బాబు లేచిపోయాడు. ఆనందం కాదా? ఆనందమే. 5వ విషయంకి వస్తున్నాను నేను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీ 12వ అధ్యాయం. ఈ 2 కొరింథీ 12లో ఇది మనం చూసాము. ఇప్పుడు ఇది కొంచెం చూడడానికి ప్రయత్నించండి. 12:1 నుంచి చూడండి.
చాలు ఒకసారి నేను చెప్పేస్తానండి. ఇక్కడ గర్వపడ్డానికి నాకు చాలా విషయాలే ఉన్నాయి అంటున్నాడు. నేను గర్వపడ్డానికి, కాలర్ ఎగరేయడానికి చాలా విషయాలే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈయన ఏంటేంటి చేయకూడదో చెప్తున్నాడు. దర్శనాలు చెప్పేస్తాడు, ఏమవుతుందో చెప్తాడు, ఎలాగవుతుందో చెప్తాడు, యేసు ప్రభు ఏం చేస్తాడో చెప్తాడు, రేపు ఏమవుతుందో చెప్పేస్తాడు. అన్ని వరాలు. చచ్చిపోయిన వాడు లేపేయగలుగుతాడు, ఈయన కూడా లేపుతాడు. బాగులేని బాగు చేసేస్తాడు, కళ్ళు లేనివాడు కళ్ళు ఇవ్వగలుగుతాడు పౌలు. ఇంత మహిమ, ఇంత శక్తితో నింపబడిన ఈ పౌలు గారు ఇన్ని విషయాలు నాకు ఉన్నా నేను అతిశయపడ్డానికి ఇది కాదు అని చెప్తూ 7వ వచనం చూడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఉమ్, బహు విశేషముగా ఉన్నందున ఇక్కడ ఈయనే చెప్తున్నాడు. ఈయనకి ఏదైతే ప్రత్యక్షలు ఉన్నాయో బహు విశేషం ఉన్నంత ఉమ్, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను అత్యధికంగా హెచ్చిపోవడానికి పోకుండా ఉండడానికి నాకు శరీరములో ఒక ముళ్ళు నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము ఉమ్, నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలు ఇక్కడ ఆగండి. ఇప్పుడు నా వైపు చూడండి. పౌలు గారు అద్భుతాలు చేశాడు. కళ్ళు లేనాడు కళ్ళు ఇచ్చాడు, లేవనోడుకు లేపాడు, చచ్చిపోయినోడు లేపాడు, అన్ని చేయగలుగుతున్న పౌలు గారు ఈయన అతిశయం అంటే గర్వానికి వెళ్లకుండా, ఇవి చూసి హెచ్చింపుకి వెళ్ళిపోకుండా ఈయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంటున్నాడు. ఒక పదం రాశాడు, మళ్ళీ చదువు. నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉమ్, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము ఉమ్. నన్ను నలుగగొట్టుటకు ఏం కొట్టడకు? నలక కొట్టడానికి ఒక ముళ్ళు ఉంది. ఇక్కడ నా వైపు చూడండి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. పౌలు యేసు ప్రభు దగ్గర మాట్లాడుతూ విషయాలు ఈయన అన్ని చేయగలుగుతున్నాడు. శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు ఏం చేస్తుందంట? ఈయన నలక కుట్టేస్తుందంట. ఇప్పుడు ఆలోచించండి. పౌలు లాంటి పౌరుషం, రోషం ఉన్నవాడు సాధారణంగా ఆయన బలహీనతలు చెప్పడు. కానీ నా శరీరంలో ఉన్న ఒక ముళ్ళు నన్ను నలిపేస్తుంది అని ఒక పదం అన్నాడంటే ఏ తీవ్రతలో నలుపు ఉంటుంది, అది ఎంత ఎక్కువ నలుపు ఉంటుంది, ఎంత భయంకరంగా శోధించుంటుంది అది. అంత భయంకరమైన ముళ్ళు నా శరీరంలో ఉంది, నన్ను నలక కొట్టేస్తుంది, నన్ను హింసిస్తుంది, నన్ను బాధ పెడుతుంది అనే విషయం చెప్తూ 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని అది నా దగ్గర నుంచి పోవాలి అని దాని విషయమే ముమ్మారు దాని విషయాల్లో 3 సార్లు నేను ప్రభువుని వేడుకున్నాను. ఇప్పుడు ఆగండి. ఈయనకున్న మనశ్శాంతి లేనితనం ఏంటి? చెప్పండి గట్టిగా, గట్టిగా అంత చెప్పండి. ఆయనకున్న మనశ్శాంతి లేనితనం ఏంటి? ఇప్పుడు ఆయనకు ఒక ముళ్ళు ఉంది, అది నలక కొట్టేస్తుంది, దాని విషయంలో తీయమని 3 సార్లు అడిగాడంట. కింద వచ్చిన నేను అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏంటదే? ఇవ్వలేదా? ఆ ముళ్ళు తీయలేదా? ముళ్ళు తీసాడు తీయలేదా? నాకు చెప్పండి. ముళ్ళు నన్ను నలక కొడుతుంది, నన్ను హింసిస్తుంది, నన్ను శోధిస్తుంది అని పౌలు 3 సార్లు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ముళ్ళుని దేవుడు తీసాడా తీయలేదా? తీసాడు తీయలేదా? తీసాడు తీయలేదన్నా? ముళ్ళు తీయని 3 సార్లు అడిగాడంట. తీసాడు తీయలేదా? ఆ సమస్య తీయలేదు. 3 సార్లు అడిగాడంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ టైం ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడలే. 2వ సారి ప్రార్థన చేశాడు, అయినా మాట్లాడలే. 3వ సారి ప్రార్థన చేశాడు, అయినా మాట్లాడలేదు. 3వ సారి మాట్లాడిన తర్వాత తీస్తానని కాదు అనింది, నాకు రొప్చాలహ లహ అన్నాడు. తీయలేదండి, చచ్చే వరకు తీయలేదు. అలానే ఉన్నాడు, అలానే శోధించబడ్డాడు. శరీరం నలుగుతానే ఉంది, హింసకు గురవుతానే ఉంది. యేసు ప్రభు అన్నమాట, నా కృప నీకు చాలు. పైన ఇందాక 4 విషయాలు మాట్లాడాను. జక్కయ్య దగ్గర నుంచి, ఆ రక్తస్రావం దగ్గర నుంచి, ఆ అధికారి కుమారుడి దగ్గర నుంచి, ఈ లాజర్ దగ్గర నుంచి, వీళ్ళందరికీ ఏమనుకున్నారో వచ్చే రాలేదా? ఏదైతే మనశ్శాంతి లేనితనం అనుకున్నారో వచ్చే రాలేదా? 5వది పౌలుకి వచ్చిందో రాలేదా? ఇప్పుడు పౌలులా ఉందామో నలుగురులా ఉందాం? వస్తే మనశ్శాంత, రాకపోయినా మనశ్శాంత? వస్తేనేనా?
ఏం చేయాలి ఇప్పుడు? ఇది పట్టుకోవాలి. అది కాదు, ఇస్తే కాదు, వస్తే కాదు, వచ్చినా రాకపోయినా దేవుని కృప నాకు తోడు చాలు, ఇది రావాలి. నొప్పి ఉన్నా కృప ఉంది చాలు, కృప ఉంది చాలు, కృప కృప కృప. ఇది తప్ప ఏది నడిపించదు మనుషుల్ని, ఏది నడిపించదు. పౌలుకి 3 సార్లు అడిగినా ఇవ్వలేదు. బెస్ట్ ఇచ్చాడంటే నా గ్రేస్, నా కృప నీకు చాలు అన్నాడు. ఇప్పుడు మన మనశ్శాంతి దేని మీద ఆధారపడి ఉండాలంటే, నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిన దాని మీద కలదు. నాకు నీ కృప ఉంది, నీ కృప ఉంది చాలు. మనశ్శాంతి దీంట్లో పొందుకోవాలి, నెమ్మది దీంట్లో పొందుకోవాలి. దేవుని రాజ్యము అనగా రాజ్యము ఇది. ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా సమాధానము అనేది ఇది. ఈ పై వచనాల్లో మాట్లాడిన వచనాల్లో మరలా యేసుప్రభు ఏం చేయకపోయాడు అనుకోండి, మరలా అదే నొప్పి వస్తుంది వాళ్ళకి. పౌలకి ఇంకెప్పుడు నొప్పి రాలే. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నా కృప నీకు చాలు అనేసాడో, ఇంకా ఆ మాట జోలికి రాలేదండి. ఇంకోసారి ఆ ప్రార్థన జోలికి వెళ్ళలేదు, ఆ నొప్పి జోలికి వెళ్ళలేదు. ఏదున్నా లేకపోయినా సమాధానంగా ఉండడమే దేవుని ఆలోచన, దేవుని కృప. అది దేవుని రాజ్యము, దేవుని సమాధానము అది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. మన సమాధానము, దేవుని రాజ్యము, ఆ సమాధానం అనేది, మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడ కోల్పోతామో కొన్ని విషయాలు చెప్తాను. చెప్పి సమాధానం ఎలా పొందుకోవాలో చెప్తాను. మీకు ఒక చిట్కాలా చెప్తాను. సమాధానం ఎక్కడెక్కడ కోల్పోతామని చెప్పిన తర్వాత ఎలా పొందుకోవాలో దేవుని సమాధానం కూడా మీకు చెప్తాను. మొట్టమొదటి సమాధానం సాధారణంగా మనుషులు బాగా కోల్పోయేది ఎక్కడంటే, మనశ్శాంతి కోల్పోయే ప్రాంతాలు ఎక్కడంటే, ఒకటి భార్యాభర్తల దగ్గర. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఈ మనశ్శాంతి లేనితనం చాలా తీవ్రం ఉంటుంది. తీవ్రం అంటే ఇంకా అంతకంటే దరిద్రం ఇంకోటి లేదనిపిస్తుంది, అంతకంటే చిరాకు ఇంకోటి లేదనిపిస్తుంది. ఆ భార్యాభర్తల దగ్గర, ఆ సంబంధం దగ్గర, ఆ మాటల దగ్గర, ఆ గొడవల దగ్గర, ఆ చిరాకు దగ్గర, ఆ డైలాగుల దగ్గర, ఆ మాట అనుకోవడం దగ్గర, ఆ ముఖం మార్చుకోవడం దగ్గర, ఈ భార్యాభర్తల దగ్గర ఉండే సంబంధం దగ్గర ఉన్నంత చిరాకు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నంత గొడవ ఇంకెక్కడ ఉండదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నంత మనశ్శాంతి లేనితనం ఇంకెక్కడ ఉండదు. విచిత్రం ఏంటంటే, అంతా గొడవ ఆడుకుంటారు, మళ్ళీ కలుగుతారు, అంతా గొడవ ఆడతారు, మళ్ళీ కలుగుతూ ఉంటారు. కానీ ఆ టైంలో సమాధానం లేనితనం ఉంటుంది చూడండి. మెంటల్ ఎక్కిపోయి చిరాకు వచ్చేసి ఏం చేయాలో ఎలా చేయాలో, ఇక్కడ దేవుని రాజ్యము అనగా సమాధానం అనేది వెతకడం రావాలి. ఇలాంటి పరిస్థితులు ఈ ఇంట్లో ప్రారంభమవుతుంది. అది భార్యాభర్తలు లేదా అత్తాకోడల మధ్యన, ఈ రెండు సంబంధాల మధ్యన మనిషి యొక్క మనశ్శాంతి కోల్పోతారు, నెమ్మది ఉండదు. భార్యాభర్తలు, అత్తకోడలు, ఈ రెండు ప్రాంతాల్లో మనశ్శాంతి అనేది కోల్పోతారు. ఇలాంటి ప్రాంతంలో దేవుని రాజ్యము అనగా సమాధానము అనగా దేవుడిచ్చే సమాధానము రావాలి, నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుని నేను ముందు చెప్తాను. రెండోది ఏంటంటే, శరీరంలో అనారోగ్యం తినేస్తూ ఉంటే దీర్ఘకాలపు అనారోగ్యాలు తింటా ఉంటాయి. అంటే ఇది నువ్వు ఇంక పడాల్సిందే అమ్మా అని అంటారు, ఈ నొప్పి భరించాల్సిందే అమ్మా అంటారు, దీనికి మందులు లేవమ్మా అంటారు. ఈ మందులు లేని టైము, ఈ సమాధానం లేని టైము, ఇలాంటిది దీర్ఘకాలపు వ్యాధులు శోధిస్తూ ఉంటాయి, మనుషుల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఈ టైంలో మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు. మాకు తెలిసిన కావిడికి షుగర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిందంటే, తగ్గిపోద్దలే అని చెప్పి పట్టించుకోలేదు. పెద్ద ఆరోగ్యం విషయంలో పెద్ద లెక్క చేయదు అలాంటి వ్యక్తి ఆవిడ. ఆ షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు, విచ్చలవిడిగా తిన్నది, విచ్చలవిడిగా అని తిరిగింది, అన్ని ఏం పట్టించుకోకుండా ఉంది. కాలుకి చిన్న దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ వేలికి. తగ్గిపోద్దులే అని ఉప్పు కారం పసుపు వేసేస్తుంది. మన ఇంట్లో చిట్కాలు ఉంటాయి కదా, ఏవి వేస్తారు పసుపులు, ఆ ఉప్పు కారం మసాలాలన్నీ కాలు మీద వేస్తుంది తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళామో చూపించుకోమా అంటే చూపించుకోవట్లేదు. ఆ షుగర్ ఉండడం వల్ల ఆ కాలు దగ్గర ప్రారంభమైన ఆ వ్యాధి అలా ఒక నరాలు తినడం ప్రారంభిస్తాయి. లాగేస్తుంది అయినా వెళ్ళట్లేదు. డాక్టర్ దగ్గరికి ఎట్టకేలకి ఈడ్చుకుని తీసుకెళ్లారు. ఒక కాలు రావట్లే, అప్పటికి నంబ్ అయిపోయింది, ఆ తిమ్మురులో అయిపోయింది. ఇంకా
తీసుకెళ్ళినప్పుడు నిర్మోహమాటంగా కాళ్ళు తోడ వరకు తీసేయాలని చెప్తాడు డాక్టర్. తీయకపోతే నీ 2 కాళ్ళు నీ మొత్తం బాడీ తినేస్తుంది, తీసేయాలి అని. అదే రోజున గంట లోపల కాల్ కట్ చేస్తారు ఆవిడది. కాల్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటుంది, ఎందుకు నేను బతికి కాళ్ళు లేకుండా, ఎందుకు నాకు ఈ బతుకు కాళ్ళు లేకుండా, అందరికీ కాళ్ళు ఉన్నాయి, నేను చక్కగా తిరిగేదాన్ని, నా కాళ్ళు ఎందుకులా అయిపోయింది, నా బతుకు ఎందుకు, ఇంక నేను బతకడం వేస్ట్. ఇప్పుడు ఆవిడకి శోధిస్తున్న విషయం ఏంటి? కాళ్ళు లేక. ఈ అనారోగ్యం ఇప్పుడు జీవితకాలం ఉంటుందా లేదా? అది ఇక్కడ దేవుడు మనశ్శాంతి వస్తుందా? ఆవిడ కర్రలు వేసుకుని నడుస్తూ ఉంటే, సంకల కర్రలు వేసుకుని క్లచెస్ వేసుకుని నడుస్తూ ఉంటే మనశ్శాంతి ఉంటుందా? జీవితకాలం మనశ్శాంతి ఉండదు కదా. ఇలాంటి ప్రాంతంలో దేవుడు మనశ్శాంతి పనిచేస్తుంది. ఉన్నా లేకపోయినా దేవుడి రాజ్యము అంటే దేవుని మనశ్శాంతి అనేది పనిచేస్తుంది. 3వ విషయం ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందులు. చాలా ఇబ్బంది పడుతుంది మనుషుల్ని. మనశ్శాంతి లేనితనాన్ని తీసుకెళ్ళిపోతుంది ఆర్థికమైన ఇబ్బందులు. అప్పులు ఉన్నాయనుకోండి, అప్పు ఉందా ఆడ మనశ్శాంతి కొనుక్కుంటుందా? అప్పు తీసుకున్నాడు ఉండలేడు, అప్పు ఇచ్చినాడు ఉండలేడు, ఇద్దరు మనశ్శాంతి ఉండలేరు. ఈ మనశ్శాంతి లేనితనము మనిషిని చిన్నభిన్న చేస్తుంది. యేసు ప్రభు ఇచ్చిన ఆ మనశ్శాంతిని కనుక పట్టుకున్నావా ధైర్యంగా ఉండగలుగుతారండి. ఏదేమైనా ఏది ఎలాగున్నా వారిలో ఒక ధైర్యము ఉంటుంది. యేసు ప్రభు ఇచ్చే మనశ్శాంతి కనుక పట్టుకుంటే. 4వది ఏంటంటే వారి జీవితంలో ఎదుగుదల లేనప్పుడు, వారి జీవితంలో సరైన ఎదుగుదల లేనప్పుడు, ఎంతకాలమైనా వారి జీవితం అలానే ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న నొప్పి, వాళ్ళలో ఉన్న మనశ్శాంతి, ఏంటో మా బ్రతుకులు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయి, అందరూ బాగుపడిపోతున్నారు, అందరికి బాగానే వచ్చేస్తున్నాయి, అందరు చక్కగా ఉంటున్నారు, మా జీవితాలే ఏడుపు ఒకటి ఉంటుంది. ఈ మనశ్శాంతి లేని తనంతో జీవిస్తారంత జీవితకాలం అంతా. రైట్. ఈ 4వ విషయం, వారి జీవితంలో ఎదుగుదల లేనప్పుడు యేసు ప్రభు ఇచ్చే సమాధానం కనుక పట్టుకున్నావా ఏదున్నా లేకపోయినా ప్రశాంతంగా జీవిస్తాం, ప్రశాంతంగా. 5వ విషయం చెప్తున్నాను, మనుషులు కోల్పోయినప్పుడు, వారికి ఇష్టమైన విషయాల్లో ఇష్టమైన మనుషుల్ని కోల్పోయినప్పుడు మనశ్శాంతి లేనితనం అనేది తినేస్తుంది. నా మనిషి, నా ఇష్టమైనోడు, నాకు ఇష్టమైన వ్యక్తి నేను కోల్పోయాను అని జీవితకాలం బాధపడే రోజులు ఈ మనశ్శాంతి లేనితనం. వాస్తవానికి ఇది పోయిన వారం నేను మాట్లాడాలి. పోయిన వారం ఇది నేను మొత్తం మాట్లాడి పోయిన వారానికి రాసుకున్నాను, కానీ సగంలో ఆగిపోయింది. అది ముందుకెళ్ళలే. మిమ్మల్ని ఉద్దేశించి కాదు, దేవుడు పోయిన వారం మాట్లాడించాల్సింది మళ్ళీ ఈరోజు మాట్లాడిస్తున్నాడు. రైట్. ఈ 5వ విషయం ఏంటంటే ఈ మనుషులు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా మనిషి మనశ్శాంతి లేనితనం గురవుతాడు. 2వది ఏంటంటే విలువైన వస్తువులు, ఆస్తులు, సంపాదనలు పోయినప్పుడు డౌట్ లేదు, మనశ్శాంతి కోల్పోతారు. కోల్పోయారు లేదా? కోల్పోయారు. ఈ దేవుడిచ్చే మనశ్శాంతి పట్టుకోవడం రాకపోతే ఖచ్చితంగా మనశ్శాంతి కోల్పోతాం. మనశ్శాంతిని కోల్పోతాం. ఉన్నా లేకపోయినా లేనితనం రాదు. ఇప్పుడు ఆలోచిద్దాం. మట్టిలో దొరికే ఒక రకమైన మట్టి, అది ఏది గట్టి చెప్పండి. మట్టిలో దొరికే ఒక రకమైన మట్టి. ఇప్పుడు ఏం పోయింది? మట్టి పోయింది. రైట్. మట్టే పోయింది. ఇప్పుడు మట్టి పోతే బాధపడాలా? అది మట్టే అమ్మ, అది మట్టిలో మట్టి ఒక రకమైన మట్టి అంతే. ఆ మట్టి ఒంటి మీద వేస్తున్నాం. ఇప్పుడు ఆడవాడు లాక్కెళ్ళిపోయాడు. రైట్. ఆడవాడు లాక్కిపోయాడు. యేసు ప్రభుని నమ్మినందుకు, క్రైస్తవుడు అయినందుకు ఏం చేయాలి ఇప్పుడు? ఏం ప్రార్థన చేయాలి? లాక్కెళ్ళినడు గురించి ఏం ప్రార్థన చేయాలంటున్నాను. ఇది క్రైస్తవం. మీకేం జరిగిందో కాదు, లాక్కెళ్ళినోడు గురించి ప్రార్థన ఏం చేస్తారు? ఏం ప్రార్థన చేయాలి చెప్పనా? ప్రభువా, ఆ వ్యక్తి ఎవడు నా చెయ్యిని లాక్కెళ్ళిపోయాడు, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ దొంగను దీవించండి, ఆడ మనసును మార్చండి,
ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకుండా సాయం చేయండి, కష్టపడి పనిచేసేలా సాయం చేయండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఈ పాపము ఈ శాపము వా కుటుంబము లేకుండా ఉంచండి, నేను క్షమిస్తున్నాను మీరు కూడా క్షమించండి. ఇది ప్రార్థన. వచ్చుంటుందా? వచ్చుంటుందా? మీ తిట్టుండ్రేములే దొంగసు వచ్చినాడు, ఆడ హ్యాండ్స్ లెగ్స్ పడిపోవాలి అంతేనా, కాలు చేతి పడిపోలే అనలే, మీరు అనరు అంటున్నాను, అనలేదు. కానీ లోపల ప్రార్థన వచ్చిందా? దీవించే ప్రార్థన. ఏ రోజు నువ్వు ఆ ప్రార్థన చేస్తావు నువ్వు క్రైస్తవుడు అయిపోతావు. ఆ దొంగ కుటుంబం దీవించబడాలి, ఆ దొంగ బుద్ధి మారాలి, ఆ దొంగ ఆలోచన మారాలి, ఆ పిల్లలు వర్ధిల్లాలి, ఆ కుటుంబం వర్ధిల్లాలి, ఆ దొంగ మనసుని మార్చాలి అని ప్రార్థన చేసిన రోజుని నువ్వు క్రైస్తవుడు అయిపోతావు. పోయింది మట్టే. ఏంటిది పోయింది? కొత్త చెయ్యి ఇంకా లావుది. మంచి ఛాన్స్ దొరికిందమ్మా నీకు, అవకాశం పోయింది, ఇంకా లావు చేయించమని అడుగు. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతో మంది చైన్లు లాగుతున్నా వాళ్ళ కింద పడిపోయి వెనకాల నుంచి లారీ వచ్చి ఎక్కిపోయింది. చైన్ లాగినప్పుడు బండి నుంచి పడిపోయి ఆ స్త్రీ పై నుంచి లారీలు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి, మొఖాలు చిక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి, మనిషి ప్రాణాలతో లేకుండా ఉన్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు మీ విషయంలో? ఈరోజు మీరు చర్చిలో కూర్చున్నారు, ఇది కనిపిస్తుందా? అదా? ఇది కృప అంటారు. దాన్నే కృప దేన్ని అంటారంటే, అది పోయినా మీరు సజీవుల లెక్కల్లో వచ్చి కూర్చున్నా చూడండి, ఇది కృప. లేకపోయినా ఒకేలా ఉండాలి, ఏదున్నా లేకపోయినా దేవుని సమాధానం ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవానికి పోయిన వారం నేను మొత్తం రాసి ఇవన్నీ పోయిన వారం ముగిచ్చేద్దాం ఉన్నాను, సగంలో ఆగిపోయింది, అది టైం అయిపోయి. మీకోసం ఆపాడు అనుకుంటున్నాను నేను. దేవుని సమాధానం అనేది ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, కలిగినా కలగకపోయినా, ఏదున్నా లేకపోయినా దేవుని సమాధానం అనేది పట్టుకోవడం నేర్చుకున్నారా? మిమ్మల్ని ఏది ఆపలేదు. అసలు మిమ్మల్ని చూసి ఎలా బతుకుతున్నాం, మనిషివేనా అనిపిస్తుంది. అసలు మనిషివే, ఆలోచన మనిషేనా, అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అని నిన్ను ప్రశ్నిస్తాడు. ఏ ఒక్కడు చూసి బాధపడకే, ఏడకే, దుఃఖపడకే, ఈ డైలాగులు ఎవడు కొట్టడు. దేవుని సమాధానం ఒక్కసారి పొందుకున్నావా, ఇలాంటి డైలాగులు కొట్టడు. ఎలా జీవించగలుగుతున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు, ఇది అంటాడు. అది పట్టుకున్నారా, ఏది అవసరం లేదు. ఇప్పుడు నిన్ను ఎలా పొందుకోవాలో స్పీడ్గా చెప్పేస్తాను, వినండి. దేవుని సమాధానము అనేది మీరు ఎలా పొందుకోవచ్చో, ఎలా అనుభవించవచ్చో నేను ముందు చెప్పేస్తాను స్పీడ్గా. 5 విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది, దేవుడిని డైరెక్ట్గా నమ్మడమే. ఏంటది? నమ్మడం అంటే ఇంకా గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా దేవుడిని నమ్మడం. ఇంకో ఆలోచన లేదు, ఇంకొక మాట లేదు. ఏదున్నా లేకపోయినా నా దేవుడు నా దేవుడే, ఏది వచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నా దేవుడు నా దేవుడే. దేవుడిని ఎప్పుడైతే అంత గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తావో నీలో సమాధానం ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా దేవుడిని తోడుంటాడు, ఏదున్నా లేకపోయినా దేవుడిని తోడుంటాడు. దేవుడిని అంత అలా నమ్మడం ప్రారంభించావా, సమాధానం అనేది నీలో రావడం ప్రారంభించేస్తుంది. దైవికమైన సమాధానము ఎలా పొందుకోవాలో నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడిచ్చే సమాధానము ఎలా పొందుకోవాలో నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడిని గుడ్డిగా నమ్మడమే, ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ఆలోచన లేదు. రెండోది, దేవుడిచ్చే వాగ్దానాలను నమ్మడం, దేవుడిచ్చే మాటలను పట్టుకోవడం. అంటే దేవుడు ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. దేవుడిచ్చిన మాటని ఏ రోజు మర్చిపోవడం లేదు, నమ్మకం లేకపోవడం రాకూడదు, అవిశ్వాసం రాకూడదు. దేవుడిచ్చిన వాగ్దానం అంత స్పష్టంగా మీరు పట్టుకోవడం ప్రారంభించారంటే ఖచ్చితమైన దేవుని సమాధానం మీరు వచ్చేస్తుంది, దేవుడిచ్చే సమాధానం మీరు వచ్చేస్తుంది. మూడోది, మీరు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థన మీద మీకు నమ్మకం ఉండడం. ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థన మీద మీకు అపారమైన నమ్మకం, నేను దేవుడికి చెప్పి ప్రార్థన చేశాను అని ఒక అపారమైన నమ్మకం మీలో కనుక వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని సమాధానము మనలో లోపలికి వచ్చేయడం ప్రారంభమైపోతుంది. నాలుగో చెప్తున్నాను, ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకోవాలండి. దేవుడి మీద దేవుడి సమాధానము మనకి రావాలి అంటే దేవుడు చేసిన మేలులు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజలకి ఏం కనపడింది? చైన్ లాక్కెళ్ళిపోయి కనపడింది.
మేలు ఏంటి దాని వెనకాల? క్షేమంగా వచ్చాం, అది పేక్ కోసిలే కదా, కొయ్యలే కదా. ఇప్పుడు మేలేంటి? క్షేమంగా తీసుకొచ్చాం, ఇది మేలు. దేవుడు చేసిన మేలు గుర్తెచ్చుకోవాలి. దేవుని సమాధానము రావాలి అంటే దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోవాలి తప్ప ఏదైంది అది కాదు. రైట్. ఐదోది ఏంటంటే ప్రతిసారి అభ్యాసం చేయాలి దీన్ని. మీరు ప్రాక్టీస్ చేయకపోతే దేవుని సమాధానం కోసం పోరాడుతూ నేను ఎలాగ ఉండాలి, సమాధానంగా ఎలాగ ఉండాలి, ఈ పోరాటం లేకపోతే ఆ సమాధానం రాదు. నేర్చుకోవాలి అనే తపన, ప్రాక్టీస్ లేకపోతే అది రాదు. దేవుని సమాధానం ఒక్కసారి మీ జీవితంలో వచ్చిందా, మీరు దేనికి భయపడరు, దేనికి ఆలోచించరు, ఏ దిగులు మిమ్మల్ని తిందో, ఏ చింత మిమ్మల్ని తిందో. ఎందుకంటే దేవుడిచ్చే సమాధానం అలా ఉంటుంది. అదే శిష్యులకి మీరు సమాధానంగా ఉండండి అన్నాడే. భయపడుతున్న శిష్యులు గదిలోకి వెళ్ళిపోయి భయపడుతున్న టైంలో మీరు సమాధానంగా ఉండండి అని చెప్పాడే. ఆ భయపడుతున్న శిష్యులే మరణానికి రెడీ అయిపోయారు, చావుకు రెడీ అయిపోయిన వాళ్ళు. చావుకి తప్పించుకుని భయపడుతూ ఉన్న వ్యక్తులకి సమాధానం కలుగును గాక అని చెప్పి దేవుని సమాధానం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తుల్లో వచ్చిన ధైర్యము, ఆ వ్యక్తుల్లో వచ్చిన సమాధానం ఎలాంటిదంటే యేసు ప్రభు కోసం చనిపోయేంత సమాధానం వచ్చింది వాళ్ళకి. యేసు ప్రభు దగ్గర ఉన్న సమాధానం కనుక పట్టుకోవడానికి ప్రయత్నించామా, మిమ్మల్ని ఏది ఆపలేదు. ఏ భయము, ఏ దిగులు, ఏది రాదు. అది యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ మనశ్శాంతి, ఆ నెమ్మది అనేది యేసు ప్రభు దగ్గరే ఉంది. యేసు ప్రభు మాత్రమే ఇస్తాడు. దానికోసం ప్రయాసపడ్డారా, మిమ్మల్ని ఎవరు కదపలేదు, ఏ వ్యక్తి కదపలేదు, ఏ సంఘటన మిమ్మల్ని కదపలేదు. స్థిరంగా బలంగా శిష్యులు ఎలా నిలబడ్డారో అలా నిలబడతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.